ఏం చేద్దాం ఇప్పుడు? ఈరోజు హ్యాండ్స్ వేస్తున్నాం. బ్లౌజు నెక్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నాము. హ్యాండ్స్ ఎలా వేసుకుంటుంది, లోతులు ఎలా కనుక్కుంటుందో చూద్దాము. లోతు తీసుకున్నాము బ్లౌజ్కి, లోతు తీసుకున్నది కదా, దాన్ని ఎలా వేస్తుందో చూద్దాము. వేయచ్చు, నేను కట్ చేసి ఇస్తా, నువ్వు ఇంటి దగ్గర అయినా ఇస్తావు. ఇది చూస్తే చేతులు వేయడం వస్తుంది కదా, అయితే చూడు లోతులు అవి అని చెప్పు, నువ్వు చెప్తుండు నీకు అర్థమైనంత మటుకు. లోతులకు ఇంటూ మార్కులు పెట్టుకోండి, మార్క్ తీసుకో, మార్కర్ ఇవ్వు. అదే అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కట్ చేస్తా, పెట్టు నీట్గా, లేకపోతే ఐరన్ చేసుకో. ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ చేయనా? ఇది ఏడ చేసినావు, మొన్న చేసినావా? చేసే నేను అన్నీ ఇట్లా పడతాయి. ఈడబెట్టు, ఈడ ఇంటూ మార్క్ పెట్టు, లోతు దగ్గర ఈడబెట్టు, పక్కనే అక్కడ సైడ్, వెనక సైడ్ కూడా అట్లా. అట్లా కాదు, ఈ హ్యాండ్కి రజని అట్లా. రజని, ఈ హ్యాండ్కి ఇది లోతు, ఈ హ్యాండ్కి ఇది లోతు. ఖచ్చితంగా పెట్టుకున్నాను అందుకోసం. అది అందుకే ఇప్పుడు నువ్వు ఫోల్డ్, ఈ ఇంటూ చూసుకుంటా ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి దీనిపైన. నేను పట్టుకుంటే కట్ చేసేస్తారా? మీరు చూపించండి ఎలా ఫోల్డ్ చేస్తారు. ఇక్కడ కింద పెట్టి చూపి, ఫస్ట్ నుంచి వీడియోకి చూపిస్తే. ఫోల్డింగ్ చేస్తాను, ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఒకటే పీస్, ఇంకో పీస్ ఒక పీస్ అంత బట్ట పడుతుంది, మళ్ళీ కట్ చేయాలి, వెయ్యరాదు. కింద పడుతుంది అంటే కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది అనుకోను, ఆన్ చేసి పెట్టు, కరెక్టే వచ్చింది. ఆన్ చేసి సునీత, అది ఎందుకు అంత కష్టం కొడుతున్నారు? ఇది సగం చెప్తే మొన్న పెట్టినా, అవి సగం చేసినాం పెట్టి ఇట్లా బాగా కనిపిస్తుంది. అది ఎత్తుంది ఇట్లానే ఇస్తాను. ఇంకా పోగొట్టకుండా క్లాత్ వేయాలి. రెండు క్లాత్ వేసినాక గుంజు చూసినాక మళ్ళీ చెప్తున్నావా కుట్టేటప్పుడు? ఫస్ట్ కుట్టేసుకోవాలి హ్యాండ్కి. వేసుకున్నావు కదా, దీనికి ఎలా వేసుకోవాలి? ఈ ఇంటూ కనబడుతుంది చూడు, ఈ ఇంటూ వైపు మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. అట్లా చిన్నగానే అంచుందని ఇట్లా చిన్న వేయి, అంటే ఈ ఇంటులు, ఈ లోతులు అనేటివి పక్క పక్కన రావాలి. ఇంటూ ఉన్నది లోపల కుట్టేసుకోవడానికి, లోపల కుట్టేసుకోవడానికి కచ్చుకుంది. కానీ నీకు కచ్చకలు చూసుకోవాలి, పక్క పక్కన పెట్టుకుంటావు కదా, మళ్ళీ ఈ చేతి ఆ చేతి అవుతుంది కాబట్టి ఆ కచ్చకలు కనబడే ఇంటూ పెట్టుకుంటే కుట్టాం కానీ కరెక్ట్ గా అది తెలియదండి. ఈ కుట్టేసుకోవడం కోసం ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం. ఫీజులో పెడదామా? చూడండి, షాప్లో చాలా చాలా బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు హెమ్మింగ్ పట్టికి మలుపుకోవాలి రజనీ, నువ్వు ఇట్లనే అట్లా అట్లా హెమ్మింగ్ పట్టికి, హెమ్మింగ్ చేసుకుంటా అంటే నువ్వు కుట్టేసుకోకు ఇట్లా, లేకపోతే ఇట్లా మిషన్ కుట్టి వేసేసేయి. ఇప్పుడే హెమ్మింగ్ నేర్చుకున్నా నువ్వు, అయిపోయింది కదా, మిషన్ మీద హెమ్మింగ్ చేసేటట్టు కుట్టేసేయండి. హెమ్మింగ్ చేసిన ప్లేస్లోనే ఇట్లా మ్యాక్సిమం బయట కుట్టితే హెమ్మింగ్ చేస్తారా? కంపల్సరీ చేతులకు చేస్తారు. ఇట్లా లేస్లు అవి పైపింగ్లు లేస్లు వేస్తేనే హెమ్మింగ్ చేయరు. నెక్కి హ్యాండ్స్కి కంపల్సరీ హెమ్మింగ్ ఉంటుంది. ఇప్పటి మోడల్లో బార్డర్లు ఉల్టా తీయడము, వీపు ఉంటుంది. పైపింగ్ ఉంటే లేస్ ఇట్లా హెమ్మింగ్ అవసరం లేదు. అవసరం లేదు, పైపింగ్ ఉన్నా కానీ లేస్లు ఉన్నా కానీ అవసరం. పైపింగ్
పైపింగ్ అంటే అగో ఆ బ్లౌజ్కి అట్లా కనబడతలేదా కలర్ ఈ బ్లౌజ్ అదో నీకు లేలే ఇది ఆంటీకి వేసుకుని చూడు వేరేది ఆ, అది పైపింగ్ బ్లౌజ్ హెమ్మింగ్ లేదు ఆ, హెమ్మింగ్ అవసరం లేదు లేసేసిరు కాబట్టి అంటే ఏం అవసరం ఉండదు ఇక ఉంటుంది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏమో అది ఇప్పాలి ఇప్పు క్లాతులు రెండు విప్పేసి పైన పెట్టు ఇవన్నీ బ్లౌజ్లో ఆల్రెడీ కట్టింగ్ చూపించిన కానీ చిన్నగా వాళ్ళకి కుడుతున్నారు కదా డౌట్ వస్తుంది. ఇది మిడిల్ కచ్చిక పెట్టుకోవాలంటే ఇది మిడిల్ వస్తుందని ఇట్లా కచ్చిక పెట్టుకున్న తర్వాత ఈ నుంచి ఇందాక కొంచెం ప్లేస్ వదలాలి, ఇక్కడ సైడ్ కుట్లు వచ్చే దగ్గర కొంచెం ప్లేస్ వదలాలి, ఓన్లీ ఈ మిడిల్ పాయింట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా అర్థమవుతుందా? లోతు కచ్చికలు పెట్టుకోలేవా దానికి కట్ చేయాలా ఇలా చెప్తున్నా కదా, పట్టుకో గట్టిగా. ఇలాగా ఈ పీస్ తీసేయాలి, తీసి కచ్చిక పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లోతు తీసి కచ్చికలు పెట్టేసుకో. ఇది అయిపోయిందా? హ్యాండ్ రెండు హ్యాండ్లు అయిపోయినాయి. ఆ కుట్టు కూడా అటు ఇటు వేసినావా? ఆ చేతికి కూడా వేసేసాయి ఇక అట్లనే. బ్లౌజ్ని ఎట్లా పెట్టినావు? ఫస్ట్ బ్లౌజ్ పెట్టే పద్ధతి పెట్టుకో. ఇది ఇలా అది పెట్టుకో. కరెక్టే కరెక్టే ఇక కచ్చికి ఇక్కడ రావాలి కదా. కరెక్టే కరెక్టే కరెక్ట్. మీరు పెట్టుకునే పద్ధతి పెట్టుకోండి, నేను పెట్టుకునే పద్ధతి ఇలా చెక్ చేసుకోవాలి మనం. బ్లౌజ్ ఈ కచ్చిక ఇక్కడ ఫ్రంట్లో వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్ ఇక్కడ కచ్చిగా పెట్టుకున్నది అది చూసుకోవాలి. చూసుకొని ఇలా ఈ రెండు క్లాత్లు పెట్టుకొని ఇట్లా. ఓకే గుడ్. ఎట్లా వచ్చినా సరే కరెక్ట్ వస్తే చాలు. కరెక్ట్ వచ్చినా పర్లేదు, కరెక్ట్ వచ్చినా పర్లేదు. ఆ కింద కూర తీసేసి చింపే, కొంచెం చిన్న కింద కూర తీసేసి. ఈ కుట్లన్నీ ఎప్పుడు మనం కుట్టేటప్పుడు కింద కుట్ట కిందకే కుట్టాలి. ఎట్లా ఎలా ఈ కుట్లు ఇప్పుడు మనం కింద కుడతాం కాబట్టి ఇవి కిందకే ఉండాలి కదా. అవునవునవును. ఈ షోల్డర్ అతక పెట్టిన కుట్లు ఈ గల్లేసినప్పుడు ఎక్కడ ఉంటే అది అక్కడే ఉండాలని చెప్తుంది. ఓకే జరపకూడదు, సరిపోద్దు. ఓకే కరెక్ట్. నాకు వచ్చిన డౌట్లు నీకు వచ్చిన డౌట్లే క్లియర్ చేయాలి, మరి వాళ్ళకు కూడా డౌట్లు వస్తాయి కదా. కొంచెం కుట్టు సూది జరగని. ఇప్పుడు సెట్ చేసుకో అంతే. ఏంది అన్నం అవుతుందో లేదో అదైతే. ఎవరున్నారా? ఎంత నీట్గా కుడుతుందో చూడండి. నెక్ ఒక్కటే రావట్లేదు, ఆయన్స్ కూడా మస్తు ప్రాక్టీస్ చేసింది రోజు. నేను వీడియోలో వీళ్ళు మస్తు కుడుతున్నారు అంటే మా కన్నయ్య ఏమంటుండు, ఏమో మా మస్తు కుడుతున్నారు అంటున్నావు. లోపలికి కొంచెం కుట్టుకుంటూ కొంచెం ఎడ్జుకి వచ్చేసా అట్లా. అయిపోయిన హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా కింద అంటే మళ్ళీ ఉల్టా స్టార్ట్ చేయకూడదు కదా. చేయొద్దు, మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. కొంచెం ముందు నుంచి పెట్టాలి. సూది లేపు, సూది పైకి లేపు. కొంచెం ముందు నుంచి కుట్టు కుట్టు అంతే.
నేను చూపియ్యను ఒకసారి. అవి కొంచెం ఎడ్జుకోకు, తిరిగిపోయింది అది లంగా సేమ్. నువ్వు ఖాళీ కూర్చుండకుండా ఏదో ఒకటి కుట్టండి అమ్మ. 2 రోజులు మాకు జర కష్టం చేసి కుడతావా? లంగా కుడుదురా. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు నేను చూపిస్తాను. నేను చెప్తాను, నేను సపోర్ట్ ఉంటాను. ఫస్ట్ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఒకటి వేసేసింది, ఒకటి మళ్ళీ వేసింది. చూద్దాము. చెప్పు రజని. ఇంకొక హ్యాండ్ కుట్టినప్పుడు ఈ క్లాత్ పైకి వస్తుంది, ఈ క్లాత్ ఏమో కిందకి వెళ్తుంది. ఈ క్లాత్ ఒక రకంగా వస్తుంది, ఆ క్లాత్ ఒక రకంగా వస్తుంది. పైకి ఒకటి మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే తప్పు చేసినావు. అది షోల్డర్ ఇటు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం పైకి వచ్చినా పర్లేదు అంటే పర్లేదు పర్లేదు, అదే ఇందాక పర్లేదు పర్లేదు. అదే సెట్ చేస్తుంటే ఇంకా సెట్ అవ్వట్లేదు. ఎడమ చేతుల పైన క్లాత్ పట్టుకొని కింది చేతులు పట్టుకొని కుడుతుండాలి. కానీ ఎడ్జ్కి వచ్చేస్తున్నావు, పాదం బయటకు కుట్టే కనబడతలేదు. కొంచెం చేతులు కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, సెట్ చేసుకుంటూ కుట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఆమె వేస్తుంటుంది మనం కదా, ఆమె కష్టాలు ఏవో పడుతుంది, ఆమె తంటాలాగే పడుతుంది. మధ్య మధ్యలో మనం వచ్చి చూస్తున్నాము. హ్యాండ్స్ వేయడం అయిపోయింది, పూర్తిగా అయిపోయిందా? అయిపోయింది. మార్క్ చేసుకున్న దగ్గర సౌండ్ తక్కువ పెట్టు. మిని కూడా వచ్చేసింది. విప్పట్టి ఫోల్డ్ చేయవా హెమ్మింగ్ పట్టికి? ఇది అలా ఇక్కడ పెట్టుకో వట్టిగా, కుట్టేసి హెమ్మింగ్ చేయవు కదా, కుట్టేసుకో. చూపియ్యు. బుట్టనా? బుక్ ఉంది, రాసిస్తే ఈరోజు నోట్స్ చెప్తా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలని చెప్పిన నీకు. ఇట్లా సూపర్ బ్లౌజ్ కుట్టుకొచ్చేసినావు కదా. క్లాత్ ఎక్కువ ఉంది, ఇంకా బాగా నువ్వు ఇంకా బాగా అనిపిస్తుంది. నెక్ వేయడం కూడా వచ్చేసినట్టే కొంచెం, కానీ కుట్టు ఇక్కడ పడ్డది చూడు, ఈడ పడాలి. ఈడ తిప్పుతున్నా, ఇది తిప్పుతుంది, తిప్పింది మంచిగానే. స్టిప్ గుండె పోతుంది. నీ సన్న ఉంది కదా, పోలేదు. ఇగో ఉక్స్ పట్టి బాగానే వేసినావు, కానీ ఉక్స్ పట్టికి 2 కుట్లు వేయద్దు, ఒకటే కుట్టు. కాజపట్టికి 2 కుట్లు. ఇది బాగానే వేసినావు. నీట్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది. క్రాస్ పట్టీలు అన్నీ నీట్గా వచ్చింది. ఇక్కడ పడుతుంది మరి. ఈ ఉక్స్ పట్టికి మీద అనుగుడు కుట్టేయలేవు, మర్చిపోయినావు. ఇగో విప్పటిలాగా అనుగుడు కుట్టేయాలి. చిన్న చిన్న మిస్టేక్లు, కానీ మిస్టేక్ కూడా ఎక్కువ లేదు. మళ్ళీ మంచిగా చేసింది కదా. ఇంకా కొత్త బ్లౌజ్ తెచ్చుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక నువ్వు ఫిట్టింగ్ నీదే, కట్టింగ్ నీదే కదా, వేసుకొని చూడవచ్చు. పెట్టు, సేమ్ పచ్చి ఏం లేదు, వద్దు. పట్టింది మధ్యాహ్నం వెళ్ళాక సేపు క్రాస్ పట్టి అవి అన్నీ కట్ చేసి ఇవ్వలేం కదా. సాయంత్రం కుట్టేద్దు 6 గంటలు 5 గంటల దారం అయిపోయింది. కొట్లో దారం అయిపోతే అది కొని తెచ్చుకున్నావా? చాలా షాపుల్లో లేదన్నారు, మన బలగొన్నాం కదా, అక్కడే ఉన్నాయి. ఓకే, అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాక తెచ్చుకుంటే మళ్ళీ దారం ఎంత పడ్డది? 20 రూపీస్ తీసుకున్నారు. 20 రూపీస్ దారం చుట్టేది. నాకు దారం కూడా ఫస్ట్ తిరిగి కాదు, తర్వాత వచ్చిందా? అదే నీ మట్టుకు నీకు నేర్చుకుంటేనే వస్తుంది. రాత్రి 9:30 టైం స్టార్ట్ ఇది వేయడానికి బట్టి చీజలు వేయడానికే ఎంతసేపు 2 గంటలు పట్టింది. అవి తర్వాత ఇవన్నీ తొందర వచ్చినాయి. వేసాను, కానీ టైం తోటి వేసాను, చూసుకొని జాగ్రత్తగానే వేసాను. నీట్గా ఉండాలి కదా.
నేను చెప్పిన చూడు మొన్న బ్లాక్ షర్ట్ తెచ్చుకున్నా చూడు, అది తెచ్చుకో ఇక మంచిగా కట్ చేసుకొని కుట్టేసుకుంది. అది బోటు కుట్టుకుంటావు మరి, వేసుకోరా బోటు ప్రిన్స్. నేర్చుకుంటప్పటికి ఏదైనా ఫ్యాన్సీ చీరల మీద రావాలి. ఇంకొత్త క్లాత్ మీద తినకు చెప్పి నోట్స్ చెప్తా కదా, ఎవరి బ్లౌజ్ వాళ్ళకే నోట్స్ చెప్తా, అవునా? ఫాస్ట్గా కుట్టేసి ఇది అయిపోతే మనకు మళ్ళీ టైం ఉండదు ఇక. నీకు నిన్న తీసుకోపోయి కట్ చేసుకొని ఏదైనా కుట్టు అన్న, అందుకే కటింగ్ చేయించేసుకొని వెళ్తుంది కదా. నువ్వు కూడా కటింగ్ చేయించుకొని వెళ్ళు. ఈ బ్లౌజ్ కుట్టడం ఇక్కడ పెట్టుకోవద్దు ఇక, అంటే కుట్టాలి. కింద క్లాత్ పట్టుకుంటున్నా అని అనిపిస్తలేదు, ఇక్కడ జరపనిలేవు. ఇగో కింద క్లాత్ పట్టుకున్నావు దీన్ని. ఇగో చూడాలి, అసలు కుట్టుకుంటూ చూడాలి. ఇట్లా చూడు, ఇట్లా చూడు, సైడ్ పెట్టు, పక్కల కుట్లు పెట్టిగా ఇట్లా కింది నుంచి. చేస్తా అలాగా, అంతే. ఈ మార్క్ చేసిన గట్ట కుద్దామంటే లేకపోతే ఐడియా ఉంటుంది, కనిపిస్తుంది కూడా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇలా కానీ ఇక్కడ కూడా వెనకకి వచ్చింది. ఏం కాదు, పర్వాలేదు. ఎంత బ్లౌజ్ పైకి పెట్టుకో జారకుండా, మంచిగా పెట్టుకో నీట్గా. రెండు సమానం పెట్టుకొని కుట్లయితే వేసుకోవాలి. మనం మెజర్మెంట్ బ్లౌజ్ అన్ని సమానంగా ఉండాలి, అన్ని సమానంగా ఉండాలి. అది ఎక్కువ తక్కువ అయితే పెట్టి, ఇప్పుడు టెన్షన్ పెట్టి ఫస్ట్ పాదం పెట్టుకున్నాక అక్కడ సెట్ చేసుకోవాలి. అలా రావాలి, అటు కాదు ఇటే స్ట్రైట్గా, అంతే. ఆపు, ఇంకా సంత దగ్గర సమానం అనుకొని చేతులు సంగ ఎక్కువ తక్కువ అయిందా, అట్లా అయిపోయింది. అట్లా వేసి అట్లా స్టిచ్చింగ్ అట్లా అయిందా? స్టిచ్చింగే ఉంటుంది ప్రాబ్లం. ఇట్లా పెట్టుకో, ఇప్పుడైతే ఇట్లా పెట్టుకో, వేసేసి ఇట్లా ఇడికి రావాలి కుట్టు, అట్లా రావాలి, ఇడికి రావాలి. ఇక్కడ వస్తుంది, అట్లనే కుట్టా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సైడ్ కుట్లు కూడా వేసుకోవడం అయిపోయింది కదా. మనము నెక్ వేసుకోవడం, హ్యాండ్స్ వేసుకోవడము, అలాగే అన్ని పార్ట్స్ వేసుకోవడం చూసినాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో పూర్తిగా చూడండి.